ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చేసి, గురువు గారు నాకు సూపర్ పవర్స్ మొత్తం కావాలంటాడు. అరే సూపర్ పవర్స్ ఏం చేసుకుంటావు అని గురువు గారు అంటాడు. లేదు నాకు కావాల్సిందని మొండికేస్తాడు. ఇంకా గురువు గారు ఏం చేస్తారు, చేసేది ఏం లేక అసతోమ సద్గమయ ఈ మంత్రాన్ని నెక్స్ట్ 48 days వరకు రోజుకు 3 సార్లు చొప్పున ఉచ్చరించాలి. అని నువ్వు ఉచ్చరించేటప్పుడు కోతుల గురించి అసలు ఆలోచించకండి, ఇంత సింపుల్ అని చెప్పేసి శిష్యుడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తాడు. శిష్యుడు అసతోమ అనగానే కోతి గుర్తొస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి ట్రై చేస్తాడు. ఇంకా ప్రతిసారి అసతోమ అనగానే కోతి గుర్తొస్తుంటుంది. ఇంకా శిష్యుడు పరిస్థితి ఏమైపోయిందంటే, ఆ మంత్రం పక్కన పెట్టు, తినేటప్పుడు కానీ పండుకునేటప్పుడు నడిచేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కోతి గుర్తొస్తూనే ఉంటుంది. ఇంకా మనశ్శాంతి అనేది లేదు శిష్యుడు. ఇంకా చేసేది ఏం లేక ఆ శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు నీ మంత్రాలకు ఒక దండం, నాకు మంత్రాలు ఏం వద్దు, ఫస్ట్ నా బుర్రల నుంచి ఈ కోతిని పక్కన పోగొట్టండి అంటాడు. గురువుగారికి తెలిసి ఇదంతా జరుగుతుంది. నీ ఆలోచనని నువ్వు అసలు కంట్రోల్లో పెట్టుకోలేవు. ఫర్ సపోజ్ ఎలిఫెంట్ గురించి ఆలోచించకండి. ఎందుకు ఆలోచిస్తున్నావు ఎలిఫెంట్ గురించి? సో నీ బ్రెయిన్కి ఏదైనా చేయొద్దు అని చెప్పినావు అనుకో, అదే చేస్తుంది. అండ్ నీ థాట్స్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. యూ కెన్ ఓన్లీ డైవర్ట్ యువర్ థాట్స్. సో దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ అని గురువుగారు చెప్తాడు. అండ్ శిష్యుడి ప్రాబ్లం మెడిటేషన్ ద్వారా ఈజీగా పోగొట్టేస్తాడు. అండ్ కరెంట్ లైఫ్ స్టైల్లో మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం. మెడిటేషన్ నీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. సీ ఇన్ ద వీడియో.